హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే వచ్చింది కదూ. ఈరోజు పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టంగా తినే సూపర్ టేస్టీ ఎగ్ అండ్ ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. సండే వచ్చిందంటే అమ్మ ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు, ఈరోజు కర్రీ ఏంటి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అలాగాగండి, ఇప్పుడే చేసేద్దాం. ఫ్రాన్స్ తెచ్చుకొని చక్కగా ఎగ్స్ ఉడకబెట్టుకొని ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ తయారు చేసేద్దాం. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా 1 కేజీ ఫ్రాన్స్ తెచ్చుకొని శుభ్రంగా దాని పీచులు తీసివేసి సాల్టు పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండిల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ ఒలుచుకున్న ఫ్రాన్స్ని వేసి నీళ్ళు మగ్గేంత వరకు బాగా ఉంచి 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 నీళ్ళు ఆఖరికి వారికి పట్టే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఫ్రాన్స్ కర్రీ వండుతూ ఉంటుంది. సూపర్ టేస్ట్. ఉడికించుకున్నామా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎగ్స్ను కూడా బాగా ఉడికించి ఒక ఆయిల్ పోసుకొని కొంచెం ఉప్పు కారం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోండి. ఇదిగోండి ఉడికించి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మీరు రుచికి ఎంత తగినంత అంత, ఆయిల్ 4 టేబుల్ స్పూన్. ఇప్పుడు 4 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి చీకులు తీసి పక్కన పెట్టాలి. 2 టమాటాలు ముక్కలు కోసుకోవాలి. కరివేపాకు కొత్తిమీర తరుగు. ఇప్పుడు బాండిల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయించి బాగా వేసుకుని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ నీరు చక్కగా పైకి వచ్చి బాగా మగ్గుతాయి. ఇవి బాగా కొంచెం బ్రౌన్ షేప్లో వచ్చే వరకు బాగా మగ్గించుకుంటే మూత పెట్టుకొని ఇంకా చక్కగా ఎరుపు రంగులో గోల్డ్ కలర్లో వస్తూ ఉంటుంది. ఇలా వచ్చేటప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసుకొని చక్కగా మెత్తగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పచ్చి వాసన పోయిన తర్వాతే మిగతా ఐటమ్స్ కూడా యాడ్ చేయాలి. ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన ఎంత పోతే మన కూర కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయకి పట్టిన కారం మన కూరలో ఇంకా టేస్ట్ పెరుగుతుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపిన దాంట్లో ముందుగా కోసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసి ఇవి టమాటో ముక్కలు మగ్గి మెత్తగా కూడా అయ్యి చక్కగా అంతా కలర్ చూడు ఎంత టేస్టీగా ఉందో. కలర్ ఇలా రావాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాతే కూర కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఈ మసాలాలన్నీ పట్టేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇది బాగా మగ్గితేనే మన కూర గ్రేవీగా చక్కగా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఉడికించిన రొయ్యలు తీసుకొని ఇందులో వేసి ఈ గ్రేవీ ఉల్లిపాయలని పేస్ట్ అంతా ఈ మసాలాలన్నీ ఈ రొయ్యలకు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యలు పట్టిన తర్వాత ఇవి రొయ్యలు చప్పగా ఉండకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ అంతా రొయ్యలకు పట్టి మసాలా పట్టిన తర్వాత మనం ఇప్పుడు అందులో కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఈ మసాలాలన్నీ కూడా రొయ్యలకు పట్టి ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత టేస్ట్ మనకి ఎంతో బాగుంటుంది. చూడండి ఎంత జ్యూసీగా ఎంత గ్రేవీగా ఉందో. ఇది అన్నంలో కానీ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని ఇది మన గ్రేవీ కోసం కాబట్టి కొంచెం పలచగా ఉండాలి కాబట్టి కొంచెం మళ్ళీ వాటర్ పోసుకున్నాం. ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారా ఆయిల్ ఎలా తేలిందో. ఇలా తేలిన తర్వాత
ఒకసారి మూత తీసి కలుపుకున్న తర్వాత ఇందులో 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా తీసుకుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు ముందు వేసేదానికన్నా మధ్యలో ఒకసారి వేస్తే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఉడికించిన గుడ్లను కూడా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ గ్రేవీ కూడా ఈ గుడ్లకు పట్టేటట్టు చూడాలి. ఇలాగ 5 నిమిషాలు మూత పెట్టి చూస్తున్నారా, మళ్ళీ చూసారా నూనె ఎలా తేలిందో. ఇలా మగ్గడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే రెడీ. ఎంతో గుమగుమలాడే అందరికి ఇష్టపడే గుడ్లు ఫ్రాన్స్. ఇది ఒక్కసారి ఇలా వండి చూసి పెట్టి చూడండి. మళ్ళీ వారం కూడా తప్పకుండా రొయ్యలే వండమని పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. ఒకసారి ట్రై చేయండి. ఇది ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా వండాలో కావాలంటే ఏమైనా నాకు ఏమైనా తెలియజేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టే వీడియోలు ఇంకా మీకు చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ.